షే పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి సారు నామినేషన్ వేసిండట. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ను, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ను కూడా కలిసిండు. కాంగ్రెస్ సిఎల్పికి సమావేశం పెట్టి అందరూ కలిసి షే పార్టీ వాళ్ళంతా అభిషేక్ సార్ను నిలబెడదామని అనుడు ఆలస్యమే లేదు, నామినేషన్ కూడా వేసేసిండు. సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా అభిషేక్ సార్ నామినేషన్ వేస్తున్నాడని పోయినట్టే ఉన్నాడు కదా. ఇట్లా ముఖ్యమంత్రి సారు మురిపంగా పోగానే యనమల రేవంత్ రెడ్డి సార్ వచ్చిండని ఆఫీసర్లు అందరూ కూడా మర్యాదలు మంచిగానే చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది లీడర్లు ఉన్నా అంతమంది కూడా తమరి తర్వాతనే అని ఏరి కోరి షే పార్టీ లీడర్లంతా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఏక్ నిరంజన్ అన్నట్టు రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సార్తోని సీఎం సార్ దగ్గరుండి మరీ నామినేషన్ దాఖలు చేపించిండు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా అభిషేక్ సార్నే కాయిస్గా నిలబెట్టాలని చెప్పేవరకల్లా అధిష్టానం మాట కాదనలేక మను సింఘ్వి సార్ని ఎన్నుకోవాలని అనుకున్నారట. ఇందిరమ్మ రాజ్యంలో ఈయనే అయితేనే రాజ్యసభ సభ్యునిగా సరైన నాయకుడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాయిస్గా సారికే అయ్యానరట. అయ్యా అభిషేక్ సారు, మీకు పెద్ద బాధ్యతను ఎత్తి పెద్దల సభకు పంపుతుర్రు కాబట్టి తెలంగాణ కోసం బాగా కొట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బాగా తీసుకురాండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.